ఇక నరేంద్ర మోడీ సర్కారు మూడోసారి వస్తుంది దేశంలో. మూడోసారి వస్తారని కోరుకుంటున్నారు వాళ్ళు. ఓకే, జనం ఓట్లు వేస్తే వస్తారనుకోవడం వాళ్ళు. మా రాముడు మమ్మల్ని గెలిపిస్తారనుకుంటున్నారు. రామజపం చేసుకుంటున్నారు. రామజపం ద్వారా గెలవాలని కోరుకుంటున్నారు తప్ప ఈ దేశంలో మేము గెలుస్తాం అనుకోవడానికి ఒక మాట చెప్పండి. ఒక్క పబ్లిక్ సెక్టర్ తెచ్చారా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చారా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? నిన్న కూడా ఆమె ఏమంటుంది, 1,70,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పింది తప్ప ఉద్యోగాలు ఇచ్చారని చెప్పరా. 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు ఆ మాట చెప్పింది. ఇవ్వలేదు కదా. తర్వాత పేదవాళ్ళకి పన్నులు వసూలు చేశారు బాగా. 33% ఉన్నటువంటి కార్పొరేట్ పన్ను 22% తగ్గించారు. సామాన్య ప్రజలకు 5% నుంచి 28% పెంచారు. 5 నుంచి 28 వరకు సామాన్య ప్రజలకు పెంచారా? 33% నుంచి 22%కి కార్పొరేట్ కంపెనీలు తగ్గిస్తారా? ఎవరు కూడా ఏం చేస్తారు మీరు? అవినీతి పనులను ప్రోత్సహించారు. ప్రాజెక్టులు డబ్బులు తిన్నారు. అంత బయటపడుతున్నాయి వర్షం పెట్టి. చివరికి భూములు దండే పేరుతోటి 1,00,000 ఎకరాలని మాయం చేశారు. ఇవన్నీ జనం చూశారు. కానీ నరేంద్ర మోడీని ధీటుగా ఎదుర్కొనేటువంటి నాయకత్వం ఇండియా కూటమిలో లేదు, రాహుల్ గాంధీ కాంగ్రెస్లో లేదు, మిగిలిన పక్షాల్లో కూడా లేదు. నరేంద్ర మోడీ మా నాయకుడు, ఆయనను ఓడగొట్టేటువంటి నాయకుడు ఎవరని ప్రశ్నిస్తారు. మీ నాయకుడిని మీరు చెప్పుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఎవరికో నాయకుడు ఉంటారు. కానీ మీరు సెల్ఫ్ అపాయింటెడ్ జడ్జి లాగా మీకు మీరే జడ్జిగా కొన్ని తీర్పు తీసుకుంటే ఉపయోగపడదు. ఆయన తిరుగుల నాయకుడు మీరు అంటున్నారు. మీకు తిరుగుల నాయకుడు కావచ్చు, బీజేపీకి జనానికి అతను కావచ్చు. జనాన్ని తిరుగుల నాయకుడు ఉండదలుచుకుంటే ఆయన దేవుడి పేరు చెప్పుకోకల్లా, నేను ఇంత రోడ్లు వేసినాను, లేకపోతే ప్రాజెక్ట్ కట్టాను. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది, రాముని గుడి కడతామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. 370 ఆర్టికల్ మేము తీసేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. యూసీసీ పెడతామని మేనిఫెస్టోలో పెట్టింది. అంటే మేము మేనిఫెస్టోలో పెట్టినవి మేము ప్రజలకు చెప్తున్నాం. అదే చెప్తున్నా, అది ప్రజలకు ఉపయోగపడేది కాదు. అది తిండి పెట్టేది కాదు, అది ఉద్యోగాలు ఇచ్చేది కాదు, సమాజం బాగుపరిచేది కాదు. ప్రజలు కోరుకున్నారు కదా. అది వేరండి. నువ్వు దాంతో చాలా చెప్పావు. ఓకే, ఇప్పుడు ఈ దేశాన్ని అభివృద్ధికి ఉద్యోగాలు కావాలన్నా, పేదరికం పోవాలన్నా, అంతర్జాతీయ అభివృద్ధి కావాలన్నా పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు వస్తాయా? అదే చెప్తున్నా, తప్పుడు రిపోర్ట్ అని. నీటి ప్రాజెక్టులు లేకుండా వ్యవసాయ అభివృద్ధి అవుతుందా? పబ్లిక్ పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు వస్తాయా? మరి ఇవి రెండు లేకుండా నీకు అన్ని అభివృద్ధి అని ఎట్లా చెప్తున్నావు? ఇదే కాకిరెక్కలు. అందమైన భాషతోటి నిర్మలా సీతారామన్ అందంగా అబద్ధాలు చెప్పిపోయింది తప్పితే ఒకటి నిజం లేదు. కానీ మౌలిక వసతుల కల్పన భారతదేశంలోనే హైయెస్ట్. ఏది? ఒక హైవేస్ వేశారు. ఓకే, హైవేస్ వేశారు. హైవేస్ కూడా కార్పొరేట్ కంపెనీస్కి ఉపయోగపడే పద్ధతుల్లో హైవేస్ వేశారు తప్ప హైవేస్ ఎద్దులు పడిపోతుందా? సైకిల్లో పోతాడా? వ్యవసాయదారు ట్రాక్టర్లు తీసుకుపోగలడా? అదేం కాదు. అదే కార్పొరేట్ కంపెనీస్కి ఉపయోగపడే పద్ధతుల్లో రోడ్లు వేసి నేను హైవే బ్రహ్మాండం చేశానంటే నిజం వేసావు. అందుకే కార్పొరేట్ కంపెనీస్ 3 అరకలు పెరుగుతూ ఉన్నాయి. కానీ వ్యవసాయ రాజ్యాలకు ఏం జరిగింది? ఎందుకు వ్యవసాయ రంగం దెబ్బతిరిపోయింది? వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలంటే వ్యవసాయ రంగ పరిశ్రమలు ఉండాలి. షుగర్ ఫ్యాక్టరీస్ లాంటివి, మిల్క్ ఫ్యాక్టరీ లాంటివి అవన్నీ మూసేస్తున్నారు కదా మీరు. ఒకటి లేదు. కానీ మరి 5వ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు 3వ ఆర్థిక దేశంగా వెళ్తున్నది. 10వ దేశం నుంచి 5కు మేము తీసుకొచ్చినాము, ఇంకో 5 ఏళ్లలో 3వ దేశంగా ఎదుగుతుంది అనేటువంటిది మోడీ చెప్తున్నారు. మరి ప్రపంచంలో 121 దేశాలలో 112వ దేశంగా పేదరికంలో ఉంది మన దేశం. నిన్నగా మన సెన్సస్లో 112వ దేశంలో ఉంది. అదే ఉంటుంది, మరి ఎందుకు వస్తుంది? ఇదంతా తప్పు ఉండాలా? అదంతా తప్పు ఉండాలి. ఇది చెప్పింది ఎవరు? ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు ఎక్కడేది ఏ దేశం ఏ స్థలంలో చెప్పి ఆయా దేశాలలో ఈ భారతదేశం 121 దానిలో ఉన్నాయని చెప్పేశారు. దాన్ని బట్టి మనం దాన్ని నమ్ముతాం. ఇంకా నమ్ముతాం. ఇదే కాకి లెక్కలు, దొంగ లెక్కలు తప్పితే ఇంకోటి కాదు. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి విలువ, గుర్తింపు పెరిగింది. వల్ల భారతదేశాన్ని పక్కకు పెట్టి ఏ దేశం కూడా స్వతంత్రంగా నిర్ణయం అది నీ సొంత డబ్బాయి ఉందండి. ఈ భారతదేశం ఒరిజినల్ చరిత్ర ఇది. భారతదేశ చరిత్ర ప్రపంచం గుర్తించబడింది హిస్టారికల్గా అన్ని రకాల ఆ గుర్తింపు ఉంటుంది. దానిలో ఏ ప్రధానమంత్రి ఉన్నా ఆ గుర్తింపు కొనసాగుతుంది. కానీ మీరు చేసేది ఏంటంటే ఇది ఒక సెంటిమెంట్స్ ఉపయోగించి మనకున్నటువంటి మతాన్ని ఉపయోగించి మతాన్ని రాజకీయ పరం చేసి దేవుని కూడా బజారు పెట్టి అమ్మేస్తున్నారు. జనానికి ఇంకా దేవుడు నమ్మకం ఉంది కాబట్టి దండం పెట్టుకుంటున్నారు. కానీ దండం పెట్టుకున్న ఓట్లేదు రాజుల్లో. ఎందుకంటే దండం పెట్టుకుంటే కడుపు నిండకుండా, దండం పెట్టుకుంటే ఆకలి ఉంటుంది. కాబట్టి అదేం కాదు. రాముడు జపం చేసినా కూడా ఈసారి బీజేపీ అధికారులు వచ్చే అవకాశం లేదు. నేను రాసి పెడతా, రాసుకోండి. 2020లో మోడీ మళ్ళీ రాడంటారా? రాడు, రాసిస్తా. కానీ ఇదే అంశంతో క్లోజ్ చేస్తున్నాం. మీరు మళ్ళీ కట్టుబడి ఉండాలి. ఐఎమ్ రెడీ.
నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి రావడాన్ని సిపిఐ నారాయణ గారు చెప్తున్నారు. ఘంటాపదంగా చెప్తున్నా. ఓకే, మరి ఎవరు అధికారంలోకి వస్తారు అది కూడా చెప్పగలుగుతారా? జనం ఇదే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, దాని జనం లేరా? ఇక పుట్టక్కల పుట్టున్నాడు. బీజేపీ నరేంద్ర మోడీ అయితే రాదు, బీజేపీ రాదు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదు. ఓకే, థ్యాంక్ యూ నారాయణ గారు. ఇది మొత్తానికైతే నరేంద్ర మోడీ మరొకసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటిది నారాయణ గారు చెప్తున్నారు. ఇక్కడ కూడా ఆంధ్రాలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. కేసీఆర్ కూడా వాళ్ళ కుటుంబం కోసం చేసుకున్నటువంటి పనుల వల్లనే కుప్పకూలిపోయారనేటువంటిది, ఆయన ఇంకా తిరిగి లేసేటువంటి పరిస్థితి లేదనేటువంటిది నారాయణ గారు చెప్తున్నటువంటి